అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలోని 18వ అధ్యాయంలోకి వచ్చేసాం. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలయుడనైతిని, సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీబోటి పుణ్య పురుషులు సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున నుండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడిని అగు నేనెక్కడ, ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ, కముగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తప్ప శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లా అనుసరించవలేనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపుడు అని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి. కాన వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితమనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వానిని ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండంగాను, అనగా ఈ 3 మాసములందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందున తదితర పుణ్య దినములందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములలో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడు అని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు వియుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అట్టి అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇటులు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరింపవలెను? ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధానమెట్టిది, సవిస్తరముగా విశదీకరింపుడు అని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసంద్రమున శేషుని పాన్పునిపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యము అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలికృత యుగమైన వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండగు అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి
ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమియో తెలియని వాని వలె మందహాసముతో ఇట్ల నేను, నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచమునే అనే అరిష్టములు లేక ఉన్నవి గదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయము లేనియును లేవు. అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగురో ఎరుకుగా లేకున్నాను. కొందరు భుజించకూడనవన్నీ పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమైన వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండెరి. కొందరు ఈ ముసలివాణితో మనకేమి అని ఊరుకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాద అలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములకు అరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమగు ఆ లక్ష్మీనారాయణుల పట్ల ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మదకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. 18వ రోజు పారాయణం సమాప్తం.